నల్గొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, టీచర్లు తీవ్రంగా ఖండించారు. రూపారెడ్డి హత్యకు నిరసనగా నకరేకల్ ట్రస్మా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం దృష్టి సారించి టీచర్లకు తగిన రక్షణ కల్పించాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని, వారు చెడు మార్గంలో నడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీచర్స్ సూచించారు. అలాగే రూపారెడ్డి హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రూపారెడ్డి హత్యకు సంబంధించి నిరసన ర్యాలీలో పాల్గొన్నందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాంటి హత్యలు ప్రేరేపించడం అనేది విద్యార్థుల విషయంలో చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ తప్పకుండా దీని మీద చొరవ తీసుకొని వారికి మా పాఠశాలలో తప్పకుండా వారికి ఇంకా మేము అందించడానికి రెడీగా ఉన్నాం కాబట్టి వారికి కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి పోలీస్ శాఖను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీ విద్యార్థులను, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ విద్యార్థులను కొట్టకుండా, తిట్టకుండా కొన్ని మీరే మా స్కూల్ విషయం, మా ఉపాధ్యాయుల ముందే వీరు ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా గంజాయిలకు, స్మగ్లింగ్కి, సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. దాన్ని కూడా తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా విజయమైన సంఘటన రూపారెడ్డి గారి మరణం అనేది ఎవరు కూడా సహించినటువంటి సంఘటన. ఈ సంఘటన రాష్ట్రం మొత్తం నలుమూలలో, రాష్ట్రం ఉన్నటువంటి 32 జిల్లాల్లో ప్రతి జిల్లా నుంచి కూడా దీని మీద భారీ ఎత్తున స్పందన జరిగి ప్రతి స్కూల్ కూడా బంద్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో నకరికల్ గ్రామంలో కూడా మా ఉపాధ్యాయులు భారీ ఎత్తున ఇలాంటి సంఘటన భవిష్యత్తు జరగకూడదని భారీ ఎత్తున కృషి చేసి వాళ్ళ పబ్లిక్ రిలేటెడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు విద్యా సంస్థలు వేరుండే, విద్యార్థులు వేరుండే, తల్లిదండ్రులు వేరుండే. సమాజం మారిపోయింది, విద్యార్థులు మారిపోయారు, జనం మారిపోయారు. ఏం జరుగుతుందో ఏమైతే ఎవరికి అర్థం కాని పరిస్థితులు సమాజం ఉన్నది. అంతేకాకుండా కూడా ఇంతకుముందు శమిలి గారు మాట్లాడినారు ఏమని, మేము మీ అబ్బాయిలు అమ్మాయిలు మంచి చదువుతే అన్నందుకే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు తెలుపుతున్న సంగతి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయులు ధైర్యం చేసే పరిస్థితి ఒకప్పుడు మేము పెద్దలు తీసుకొని విపరీతమైన కొట్టులు కొట్టేది. అలాంటి సంఘటనలు లేకపోవడం వల్ల ఇవాళ విద్యావ్యవస్థ కుంటుపడిపోతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల విషయం గమనించాలి. ముఖ్యంగా ఈ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చూడండి, మీరు వారు దుఃఖిత కూడా పెంచుకుంటారు, ఇట్లా పెంచుకొని కాల్స్ పెట్టుకుంటే ఇట్లా అంటాడు. ఈ పద్ధతుల వల్ల ఒక చిన్న సంఘటన జరిగింది నకరికల్ మా స్కూల్లో. ఎల్కేజీ విద్యార్థి సైకిల్ వస్తూ ఇంటికి కట్ చేసుకొని రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు నేను ప్రశ్నించాను. కొండమల్లపల్లిలో జరిగినటువంటి దారుణం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఇస్తూ పోయేలా చేసింది. మరి ఇలాంటి భవిష్యత్తులో జరిగితే మరి ప్రపంచము ఎడిపోతుంది, ఈ విద్యా వ్యవస్థ ఎడిపోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు ఏ ఉపాధ్యాయుడైనా సరే, ప్రైవేట్ ఉపాధ్యాయుడు కావచ్చు, గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు ఈ జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటాడు. ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి తల్లిదండ్రుల తర్వాత మనం గౌరవించాల్సిన ఉపాధ్యాయుడికి, అట్లాంటి ఉపాధ్యాయుడికి ఇలా రక్షణ లేకుండా పోయింది. ఎక్కడి నుంచో కాదు, తన చుట్టూ ఉండేటువంటి విద్యార్థుల నుండే రక్షణ లేకుండా పోయిందంటే ఈ ప్రపంచం విడిపోతుంది. పథకం ప్రకారంగా మరి తల్లిదండ్రులు పిలిచి వారు చేస్తున్న దుర్మార్గ చర్యలను సెల్ ద్వారా చిత్రీకరించి మీ పిల్లలకు ఎన్నోసార్లు హెచ్చరించాను. ఈ గంజాయి మత్తులు వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, సెల్ ఫోన్లు ఉంటున్నాయి, మధ్యకాలంలో ఈ పిల్లలు ఇక్కడ గోవా ఇక్కడ అనేక రకాలు తిరిగి వస్తున్నారు, మీ పిల్లలు ఖరాబ్ అవుతారని చెప్పి మందలించి విద్యార్థులను మందలించినందుకు లక్ష పెట్టుకొని చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగవద్దని మరి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మా ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా చట్టాలు తేవాల్సిన అవసరం ఉన్నది. 18 ఏళ్ల వరకు విద్యార్థులను ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకొని పాఠశాల నుంచి రాగానే వాళ్ళు చేసినటువంటి ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి పోతున్నారు, వాళ్ళు ఏ రకంగా నడవడి జరుగుతున్నది అనే ఒక పద్ధతి చూడాలి.